జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇరాన్ యుఎస్ కి మధ్య జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ కొన్ని డిస్కస్ చేద్దాం సార్. యుఎస్ అప్రూవ్స్ ప్లాన్ టు స్ట్రైక్ ఇరానియన్ టార్గెట్స్ ఇన్ సిరియా అండ్ ఇరాక్ అనేది ఒక వార్త. సిరియా ఇరాక్ లో ఉన్నటువంటి ఇరానియన్ టార్గెట్స్ ని అటాక్ చేయడం కోసం యుఎస్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది అని. అండ్ జో బైడెన్ కూడా దానికి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ యుఎస్ కి సంబంధించిన ఫోర్సెస్ పైన అటాక్స్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మేము రిటాలియేట్ చేసి చూపిస్తాం, మేము దెర్ విల్ బి సీరియస్ కాన్సిక్వెన్సెస్ అన్నట్టుగా యుఎస్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక్కసారి ఈ వారంలో జరిగిన పరిణామాల గురించి మీరు ఏమైనా డిస్కస్ చేస్తారా? బేసికలీ హౌతీ రెబల్స్ అటాక్లు కావచ్చు, లేకపోతే రెడ్ సీలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, ఈ ఇరాన్ కి సంబంధించి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? మనకు జార్డన్ లో అంటే సిరియా బార్డర్ లో ఉన్నటువంటి జార్డన్ బార్డర్ ఏరియాలో ఒక అమెరికన్ క్యాంప్ ఒకటి ఉన్నది. ఆ క్యాంప్ మీద డ్రోన్ల దాడితోటి అటాక్ చేస్తే రమారమి 20-25 మంది గాయపడ్డారు. 3 సైనికులు చనిపోయారు, అమెరికన్ సైనికులు. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ సైనికుడు చనిపోతే గనక అమెరికాలో పెద్ద గొగ్గోలు పెట్టి మొత్తం అందరూ కూడాను చాలా సీరియస్ గా తీసుకుంటారు. 3 చనిపోయారు ఈ డ్రోన్ అటాక్ లో. అంటే మనకు 2-3 విషయాలు అర్థమవుతున్నాయి. అంటే అమెరికన్ సో కాల్డ్ ఐరన్ షీల్డ్, ఐరన్ డోమ్ అందామా, దాన్ని ఏమందామా, వీళ్ళ ప్యాట్రియట్ మిసైల్స్ అందామా, పని చేయలేదనే కదా అర్థం. వాళ్ళ స్థావరాలను వాడు రక్షించుకోలేనటువంటి పరిస్థితి. మనకు ఒక డ్రోన్ వస్తోంది అంటే దాన్ని పసిగట్టి దాన్ని మీరు షూట్ చేయగలిగిన శక్తి మీ దగ్గర లేదు అని అర్థమవుతుంది. అమెరికాలో వీక్నెస్ ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే రెడ్ సీలో ఇన్ని షిప్పుల మీద వాళ్ళు దాడులు చేస్తుంటే కొన్నిటిని మాత్రమే వీళ్ళు అడ్డుకోగలుగుతున్నారు. దేన్ని అడ్డుకోగలుగుతున్నారంటే హౌతీస్ ఫైర్ చేస్తున్న మిసైల్స్ అడ్డుకోగలుగుతున్నారు, కానీ డ్రోన్లను ఆపలేకపోతున్నారు. సో డ్రోన్లని వీళ్ళు కౌంటర్ చేసేటువంటి టెక్నాలజీ అమెరికా దగ్గర ఇంకా లేదు అని అర్థం చేసుకోవాలి. ఆ వీక్నెస్ పసిగట్టి ఇరానియన్ ప్రాక్సీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను అమెరికా మీద దాడులు చేస్తున్నారు. మనకు తెలిసింది ఏంటంటే గత 4 నెలల్లో రమారమి 200 దాడులు అమెరికన్ స్థావరాల మీద జరిగాయి. ఇరాక్ లో కావచ్చు, సిరియాలో కావచ్చు, లెబనాన్ లో కావచ్చు, సారీ మన జార్డన్ లో కావచ్చు. ఇక్కడ అంతా కూడాను రమారమి 200 అటాక్స్ జరిగింది. కానీ ఎవరికి ప్రాణ నష్టం కలగలేదు. మొదటిసారి పెద్ద ఘటన జరిగి దీంట్లో 3 చనిపోవడం జరిగింది. సరే, అమెరికాలో ఆబ్వియస్లీ ప్రెషర్ బిల్డ్ అవుతుంది. బైడెన్ ఏమో ఈ సంవత్సరం ఎన్నికల్లోకి వెళ్ళాలి, ఎన్నికల్లో చాలా వీక్ ప్రెసిడెంట్ అని చెప్పేసి మన సైనికులను రక్షించలేనటువంటి వాడని చెప్పి, ఇంత మన మీద ఘటన జరిగితే కనుక ఇరాన్ని ఏమీ చేయలేదని చెప్పి చాలా అతనికి వ్యతిరేకంగా ఒక విధమైన నెరేటివ్ బిల్డ్ అవుతుంది. కాబట్టి ఏదో నేను చాలా టఫ్ స్టాండ్ తీసుకున్నాను, ఏదో చేశానని చూపించవలసిన ఆవశ్యకత ఆయనకు ఉన్నది. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఇరాక్లోను సిరియాలో ఉన్నటువంటి ఇరానియన్ ప్రాక్సీస్ మీద దాడులు చేశారు. డైరెక్ట్ ఇరాన్ మీద యుద్ధం లేకపోయినా కానీ కూడా వాటి ప్రాక్సీస్ మీద దాడులు మొదలుపెట్టారు. ఇరాన్ కూడా ఏం చేసిందంటే ఈ 3 సైనికులు చావుకు మేము కారణం కాదు, మేమేం ఆర్డర్ ఇవ్వలేదు అని వాళ్ళు చెప్పుకున్నారు. సరే, వాళ్ళ ప్రాక్సీస్ చేసినంత మాత్రాన వాళ్ళ ఆశీర్వాదం లేకుండా వాళ్ళు ఎవరు చేయలేరు కదా. సో ఇప్పుడు అమెరికా ఒకటి అదే స్టేట్మెంట్ ఇచ్చింది, ఇరాన్ అదే స్టేట్మెంట్ ఇచ్చింది. మేము ఈ యుద్ధాన్ని డైరెక్ట్గా ఇరాన్ అమెరికా మధ్యలో యుద్ధం వచ్చే దిశగా మేము కోరుకోవట్లేదు, యుద్ధం రాకూడదని మేము ప్రయత్నాలు చేస్తున్నాము, కానీ యుద్ధం వస్తే మేము సిద్ధంగా ఉన్నాము అని ఇద్దరు ప్రకటించుకున్నారు. మనం ఆల్మోస్ట్ నాకు తెలిసి 2 నెలల క్రితం అనుకుంటాను మనం అప్పటి నుంచి కూడా చెప్తున్నాం, మనం గ్లోబల్ రౌండప్ లో చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఇది ఎస్కలేట్ అవుతూనే వెళుతుంది. ఇది ఇరాన్ మీద ఏదో దాడి జరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇరాన్ మీద దాడి జరిగితే కనుక వాళ్ళకి ఇమ్మీడియట్ గా మేము న్యూక్లియర్ పవర్ అని డిక్లేర్ చేసుకుంటారు. కాబట్టి న్యూక్లియర్ పవర్ డిక్లేర్ అయిన తర్వాత అమెరికా కూడా ఏమీ చేయలేదు. ఈ డ్రోన్లనే ఆపలేనప్పుడు వాళ్ళ న్యూక్లియర్ అటాక్ని మీరు ఆపలేరు. మీరు న్యూక్లియర్ అటాక్ అంటూ వచ్చి వాడు ఎంతో దూరం కొట్టక్కర్లా, కటార్లో ఉన్నటువంటి అమెరికన్ స్థావరం మీద వాడు అటాక్ చేశాడంటే మీ రియాక్షన్ వచ్చేంత లోపల ఆ మిసైల్ వచ్చి పడిపోతుంది. ఒకవేళ అక్కడ విధ్వంసం అయ్యి న్యూక్లియర్ అటాక్ అంటూ జరిగితే కనుక మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఇద్దరిని ఆపేసేటువంటి ప్రయత్నాలే జరుగుతాయి. కాబట్టి 2వ ప్రపంచ యుద్ధం నుంచి ఇప్పటిదాకా ఇద్దరు న్యూక్లియర్ పవర్డ్ నేషన్స్ ఎప్పుడు కూడా యుద్ధం చేసిన దాఖలాలు లేవు. ఒకవేళ ఇరాన్ కనుక తాను న్యూక్లియర్ పవర్ కింద డిక్లేర్ చేస్తే ఇంకా అమెరికా వాళ్ళని ముట్టలేరు. కాబట్టి ఇద్దరూ అటువంటి ఘర్షణకు రాకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా అమెరికాకి సాధ్యమా కాదా అనేది పెద్ద ప్రశ్న. ఇజ్రాయెల్ ఊరుకుంటుందా ఇంత లోపల అనేది పెద్ద ప్రశ్న. వాళ్ళు న్యూక్లియర్ పవర్ అవ్వకుండానే వీళ్ళు అటాక్ చేసేటువంటి పరిస్థితులు వాళ్ళు కూడా రావచ్చు. కాబట్టి ఇది క్రమేపీ ఎస్కలేట్ అవుతున్నది.
మరి రాబోయే రోజుల్లో మరి ఇది పరిణామాలు ఎటు వెళ్తాయో చాలా భయంకరమైన పరిణామాలు వచ్చేటువంటి సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మరి ఈ మధ్యలో మరి ఇజ్రాయెల్ను తర్వాత హమాస్ ఇద్దరు కూడాను ఏదో ఒక సీజ్ ఫైర్ చేసేటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అది జరిగితే కనుక బహుశా ఇరాన్కి అమెరికాకి మధ్యలో ఉన్నటువంటి ఘర్షణ వాతావరణం కూడా కొద్దిగా శాంతించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది లేదు, ఇజ్రాయెల్ ఆ దాడులు అలాగే చేసుకుంటూ వెళ్తోంది అంటే కనుక బహుశా ఇది ఇంకా ఎస్కలేట్ అయ్యి మరి ఏ దిశగా వెళ్తుందో అన్నది చెప్పేది చాలా మనకైతే అంత కంఫర్టబుల్ న్యూస్ అయితే మనకైతే రావట్లేదు. సీజ్ ఫైర్ జరుగుతుందంటారా ఇజ్రాయెల్ అండ్ హమాస్ మధ్య? ఎవరు ఒప్పుకునేటట్టు కనబడట్లేదు కదా. కరెక్ట్, ఇద్దరు కండిషన్స్ చాలా టఫ్ గా ఉన్నాయి. కాబట్టి దీన్ని అమెరికాను తర్వాత మనకు ఖతారు వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దీంట్లో చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇజ్రాయెల్ ఏం చెప్తోందంటే మేము గాజా నుంచి వైదొలగము, 6 వారాల నుంచి 8 వారాల దాకా సీజ్ ఫైర్ కోసం ఒప్పందం. అంటే వీళ్ళ హాస్టేజెస్ అందరిని రిటైన్ చేసేటట్లు మన ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పాలెస్టీనియన్ హాస్టేజ్ వాళ్ళు రిలీజ్ చేసేటట్లు వీళ్ళు 6 వారాల వరకు వీళ్ళు ఆపరేషన్స్ ఆపుతారు. ఇది ఒప్పందం, ఇజ్రాయలీ కండిషన్స్. హమాస్ ఏం చెప్తోందంటే ఇజ్రాయెల్ సైన్యాన్ని కంప్లీట్ గా గాజా నుంచి తీసేసేయాలి, ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతేనే మేము హాస్టేజ్ రిలీజ్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇది ఒప్పందం కుదిరే దిశగా అయితే నాకు కనిపించట్లేదు. వాళ్ళకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి తక్కువ టైంలో వాళ్ళు చాలా అగ్రెసివ్గా వెళ్ళాలి అన్నటువంటి ప్రయత్నం ఇజ్రాయెల్ చేస్తున్నది. అన్ఫార్చునేట్లీ దాంట్లో 24 మంది వాళ్ళ సైనికులే చనిపోవడం జరిగింది గత వారం రోజుల్లో. సో దాంట్లో ఏదో ఒక రోజులో మాక్సిమం క్యాజువాలిటీస్ ఇజ్రాయెల్కి ఆ రోజు జరిగింది. బూబీ ట్రాప్స్ ఉన్నాయి, వీళ్ళందరూ హమాస్ పెట్టి వెళ్ళారు. అక్కడ అన్ఫార్చునేట్లీ వీళ్ళు వెళ్ళగానే పేలిపోవడంతో వాళ్ళు చనిపోవడం జరిగింది. వీళ్ళు చాలా టనల్స్ లో వీళ్ళు ఏం చేశారంటే సముద్రపు నీళ్లు పంప్ చేసే దిశగా ఇజ్రాయెల్ ప్రయత్నం చేసింది, అయినా కానీ అవన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. అన్ఫార్చునేట్లీ ఆ టనల్స్ ని వీళ్ళు ఎన్ని ధ్వంసం చేశారో అంతకంటే 2 రెట్ల టనల్స్ ఇంకా ఇప్పటికి కూడా ఉన్నాయి. అవన్నీ ధ్వంసం చేయాలంటే బహుశా 2 సంవత్సరాలు పడుతుందేమో మనకు తెలియదు. హమాస్ ఇప్పటికి కూడా మనకు తెలుస్తుంది ఏంటంటే ఖాన్ యూనిస్ లో వీళ్ళు దాడులు మొదలు పెట్టేసరికి మళ్ళీ నార్త్ గాజాకి వెళ్ళిపోయారు వీళ్ళు అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నది. ఈ మధ్యలో బెంజమిన్ నెతన్యాహు వచ్చి నేను 2 స్టేట్ థియరీ నేను ఒప్పుకోను అన్నాడు. పాలెస్టైన్కి స్వతంత్రం ఇచ్చే సమస్య లేదు అన్నాడు. ప్లస్ ఆయనను సమర్థిస్తున్నటువంటి అల్ట్రా రైట్ వింగ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో హమాస్ని అంతం అందించే వరకు మనం ఆగడానికి వీల్లేదు అనే మీద ఒత్తిడి తీసుకొస్తుంది. అమెరికా ఏమో ఆపమంటోంది, వీళ్ళేమో ఆపొద్దు అంటున్నారు. కాబట్టి ఒక విధమైనటువంటి ఘర్షణ వాతావరణం వాళ్ళ పాలిటిక్స్ లో కూడా ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో మరి ఇది ఎలా వెళ్తుందని మనం చూడాలి. అమెరికాకి ఏంటంటే ఇజ్రాయెల్ పక్షాన్ని నిలబడవలసిన ఆవశ్యకత వాళ్ళకు ఉన్నది, కానీ ఏదో ఒక విధమైనటువంటి ఒప్పందం లాంటివి ఏమైనా చూపించకపోతే వాళ్ళ అరబ్ అలైస్ వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. ఈ మధ్యలో రష్యా కానీ చైనా కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. సో ఇంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఈ యొక్క అరబ్ పెనిన్సులా మీద ఉన్నది మనకు. మనమేమో మన ఇంట్రెస్ట్ మన దెబ్బతింటున్నాయి. ఆల్మోస్ట్ 20-25% మన ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నాయి. ఎందుకంటే యూరోప్కి వెళ్ళవలసినవి అంతా కూడా రెడ్ సీలో వెళ్ళవలసినవన్నీ కూడా ఆగిపోయాయి, డిలేలు అవుతున్నాయి, కొన్ని మనమే ఆపేసాము. సో ఇవంతా కూడా మన ఎకానమీ కూడా ఒక విధమైనటువంటి భారం పడుతున్నది మన మీద. గత సంవత్సరంలో ఆల్మోస్ట్ $600 బిలియన్ ఎక్స్పోర్ట్ చేసాం మనము. బహుశా ఇది కంటిన్యూ అవుతే కనుక ఈసారి మన ఎక్స్పోర్ట్స్ తగ్గేటువంటి ప్రమాదం ఉన్నది. చూద్దాం రాబోయే రోజుల్లో ఇది మరి ఎటు దారి తీస్తుందో మనం వెయిట్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.